శుభం. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఎందుకో? మీలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే. సోదోయమ్మ సోది అని సోది చెప్పి అడుగు తింటున్నావే ఈ మధ్యన. నవ్వి నవ్వి కడుపు పుండు పడేంత జోకేశావయ్యా. నవ్వుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ వెళ్తావని నాకు డౌట్ ఉంది కానీ ఎందుకు వచ్చావో ఏడువు. మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలయ్యా. ఓ, చందాలు అడుక్కు దొప్పుతున్నావా? మీ నలుగురు మా ఊరొచ్చి మీ బంగారు చేతుల మీదుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కళ్యాణోత్సవాలు జరిపించాల్సిందిగా కోరదామని వచ్చా. మేమా? మీరే. ఏంటి మేమా? 100కి 100 మీరేనయ్యా. వస్తాం పో. శుభం. అమ్మవార్లకి కంకణాలు ఎవరి చేత కట్టించమంటారు? ఎవరితో ఏందండి, అంత పెద్దోళ్ళని ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళ చేత కట్టిస్తాం. అయ్యా కంకణాలు తీసుకోండి. అయ్యా అమ్మవార్ల కంకణధారణ చేయండి. సీతారామచంద్ర స్వామిని నమః. శ్రీ కళ్యాణ మహోత్సవేన రక్షాబంధనం ధారయామి. అప్పారావు గారు, కంకణాలు ఎందుకు కట్టాలి? ఎందుకంటే అట్టా కంకణాలు కడితేనే అమ్మవార్లు పెళ్లి కూతుర్లు అయినట్లు లెక్కండి. ఓహో, కట్టండి. మీ నలుగురు అమ్మవార్లకు కంకణాలు కట్టకూడదురా? ఎందుకురా కట్టకూడదు? మీ చెల్లెలు స్నేహితురాలు పెళ్లికి వెళ్ళిందని మీ పెళ్ళాన్ని చావు కొట్టినందుకు. నీ చెల్లికి పెళ్ళైనట్టు కలగన్న ఒక రైతు కుటుంబాన్ని నాశనం చేసినందుకురా. ఒరేయ్, ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండి రా. చిచి, సప్త సముద్రాలు ఈది మురికి కాలువల పడి చచ్చినట్టాయి. కింగ్స్ ఆఫ్ కింగ్స్ లో బతికాం, లుచ్చర్స్ ఆఫ్ లుచ్చలైపోయాం. గడగడలాడించాం, గాజులు తొడిగించుకొచ్చినట్టయింది. అన్నా చిన్న డౌట్, ఏనుకంట్లో ఎర్రచీమలు పడ్డం అంటే ఇదేనేమో? అవును. ఎందుకు అలా నవ్వుతున్నారు? నాకు ఇష్టమైనవి అవే. ఏవే? నువ్వే కావాలి, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం రా. ఆ ఒకటే అడుకో. అబ్బా, ఓ గోర్ఖా భయ్యా, విన్నావా? కిచెన్ భయ్యా, నువ్వు బృహన్నలో కదా, అలాంటి మిర్చి మసాలా సినిమాలంటే నీకు ఎందుకంత ఇష్టం? ఎందుకేంటి, నాకేం తక్కువ? నేను 2 in 1 కదా. పెళ్లికి 2-1 కావాలి గాని నీలాంటి 2 in 1 కాదు అంటున్నాడు వాడు. 2 టౌన్ రౌడీలా మాట్లాడకు. మాకు లవ్ ఆడాలని పెళ్లి చేసుకోవాలని కోరికలు ఉండవా? పెళ్లి చేసుకుని ఏం చేస్తామంటున్నాడు? హై, పెళ్ళాక అందరు ఏం చేస్తారో అదే చేస్తాను. అది అంటే ఏంటదే? చిప్పాడు బాబు. నీకు పెళ్ళైనా కాకుండా ఒకటే అంటున్నాడు. నువ్వు వంటకు పనికిరావు. నీకు పిల్ల పాప పుట్టరు. నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. హై, ఇదిగో ఇంకోసారి మీరు అలా అన్నారంటే మీకు నాకు టప్ టప్ టుప్ టుప్. పెళ్లికి 2-1 కావాలి గాని నీలాంటి 2 in 1 కాదు అంటున్నాడు. ఒరేయ్, ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండి రా. నీకు పెళ్ళైనా కాకుండా ఒకటే అంటున్నాడు. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? మన చెల్లికి పెళ్లి చేస్తున్నాం. చెల్లికి పెళ్లి చేసి మనం చిప్ప పట్టుకుని అడుక్కు తిందామా? ఆ ఊర్లో ఊరు కుక్కలు మురుగైన రాంగ్ ప్లాన్ ఏ కన్నా. ఓరి పిచ్చినా తమ్ముళ్ళు, మన పని వాళ్లే మన కళ్ళు తెరిపించారు కదరా. అర్థం కాలేదా? పొద్దున్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నారు కదా? విన్నాం. వాళ్ళ మాటలకి మన చెల్లి పెళ్లికి ఏంటన్నా సంబంధం?
ఆ 2-in-1 గాడికి మన చెల్లికి సంబంధం ఖాయం చేస్తున్నా. మన ప్రాపర్టీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా. అర్థమయ్యేలా చెప్పన్నా. మన చెల్లికి పిల్లలు పుడితేనే కదా మనకు ప్రాబ్లం. అవును. ఆ 2-in-1 గాడికి పిల్లలు పుడతారా? పుట్టరు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఆహా అన్నా అదిరిందా నీ ప్లాన్? ఇక ఏ ఊర్లో ఏ ఊర కుక్క మన గురించి మరగదు. Come on. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఆకాశ గంగలో దూకుదామని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? నా బ్రహ్మచారి వ్రతాన్ని గంగలో ముంచేసి సన్యాసం తీసుకుంటున్నాను కాబట్టి. సన్యాసమా? అవును, సన్నులు డాక్టర్లు నా లాంటి 2-in-1 పుట్టరంటగా. నాకు సన్యాసమే కరెక్ట్. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇప్పుడు ఉట్టి మనిషి కారు. నేను ఉట్టి మనిషిని కాదా? అంటే నేను గర్భవతిని కాలేనని, గర్భవతిని చేయలేననే కదా? మీరు గర్భవతి కానక్కర్లేదు, పెళ్లి కొడుకైతే చాలు. చిప్పాడు, నేను పెళ్లి కొడుకునేంటి? అలాగంటే మా చెల్లెలి జీవితం గజ్జల కట్టని నాట్యం అయిపోతుంది. కాలం లేని పాటలో అవుతుంది. నేను పెళ్లి చేసుకుంటే మీ చెల్లెలు ఇంకేదో లేదవుతుంది. అదే మాకు కావలసింది. ప్లీజ్ అవునండి బావగారు. మామూలుగా నేను ఎవరినైనా బాయలు అంటాను, మీరేమో బామర్దులు అనమంటారు. అంటాలే బాయలు. అంటే మీరు పెళ్లికి ఓకే కదా బాబు గారు? ఏంటో బాబు, నాకు సిగ్గేసేస్తుంది. ఒరే రాఘవయ్య, సచ్చి ఏ లోకంలో ఉన్నావో గాని ఒక్కసారికి ఎంతగా చూడరా. నీ కొడుకులు ఎంత మారిపోయారో. అందరూ దగ్గరుండి చెల్లెలి పెళ్లి ఘనంగా చేస్తున్నారా. నీ కూతురు పెళ్లి కూతురు అయింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా? ఏంటి నా మాటలు నమ్మవా? సరే రే, ఇదంతా నిజమేనని కలగాదని పై లోకంలో ఉన్న మీ నాన్నకు చెప్పండి. నాన్నా, ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. చెల్లెలికి పెళ్లి చేయవేమోనని స్వర్గంలో నువ్వు ఏడుస్తున్నావు కదూ. మా చెల్లికి తగిన ఈడు జోడు దొరకాలని ఇంతకాలం ఆగాం. ఇప్పుడు ఓ బాయిని పట్టుకుని విజయం సాధించాం. విజయదశమి నాడే పెళ్లి చేస్తున్నావు. అక్కడి నుంచి ఆశీర్వదించు తండ్రి. ఏమంటున్నాడు వాడు? ఈ విజయదశమి రోజే రావణాసుడు పీచం అడిచి శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం చేశాడు అంటున్నాడు. ఈ పవిత్రమైన పండగ రోజే చాముండేశ్వరి మహిషాసురుని మర్దనం చేసింది అంటున్నాడు అబ్బాయ. హాజీ, పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని కౌరవుల్ని దుమ్ము దులిపింది కూడా ఈ దసరా రోజే నాకు గుర్తొస్తుంది. అబ్బో అబ్బో అబ్బో, వీళ్ళు పని మనుషుల్లా కనిపించట్లేదండి, పండితుల్లా కనిపిస్తున్నారు. నమస్తే హరిరావు గారు, ఏంటి ఇంత లేటు? అంటే కొన్ని వివరాలు సేకరించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి. ఎంత మాట, తాళి కట్టే టైంకి వచ్చేసారు, అదే చాలు. వచ్చాను, కానీ ఈ తాళి కట్టబడదు, ఈ పెళ్లి జరగబడదు. ఈ పనివాళ్ళు మీరనుకుంటున్నట్టు నిజమైన పనివాళ్ళు కారు. మీ ఆస్తికి స్పాట్ పెట్టి మీ పని పట్టడానికి పనిగట్టుకొచ్చిన పనివాళ్ళు. ఏమిటండి మీరు అనేది? నేనేమన్నాను? నేనేమీ అనలేదు, ఏమీ అనను, అన్నీ వీళ్ళే అంటారు. అనిపిస్తా. లేవండి 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 లేవండి. ఏమిటి పని మనుషులు, మీలో మీరే అతలాకుతలమైపోతున్నారు? మీకు వీళ్లకు ఏమైనా లింక్ ఉందా? అడగండి అయ్యా. వాళ్ళు మీకేమవుతారు చెప్పండి రా, చెప్పండి. మాకెవరు
పిల్లలంటే వీళ్ళు వీళ్ళు, 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 వీళ్ళు. పిల్లలు కాదు, పిడుగులు. చెప్పా. కానీ పెద్దలంటే మీలా ఉండకూడదు. ది గ్రేట్ చంద్రవంశం వారు కదా, పాండవుల పరంపర. మీరు నోరు ఎలా విప్పుతారో రాహుకేతుల పరంపర వాణ్ణి నాకు బాగా తెలుసు. మహాజనులారా, కౌరవ సభలో ద్రౌపది చీరలు విప్పదీసినట్టు ఇప్పుడు ఈ పిల్ల చీరలు ఊడదీసే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళంతా నోళ్లు విప్పేదాకా మీరు కళ్ళారా చూసి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కానివరా?